ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 20 తేదీన ఆదివారం రోజున వీరికి జరగబోయే సంఘటనల గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ తులారాశి వారికి ఈ రోజున ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలైతే సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా అయితే ఈ రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారికి ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతంగా కూడా లభించే ఛాన్సులు అయితే ఈ రోజైతే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబం జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా అయితే ఈ మేష రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలైతే కలుగుతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలైతే కలుగుతాయి. ఆరోగ్య పరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి ఈ మేషరాశి వారికి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి మనం చూసుకున్నట్లయితే గనక వీరికి మీ వృత్తిపరమైన జీవితంలో గొప్ప పురోగతి కనిపించనుంది. మీ సహా ఉద్యోగులకు, పై అధికారులకు మద్దతు కూడా మీకు లభించి కొత్త అవకాశాలైతే ముందుకు వస్తాయి ఈ మేష రాశి వారికి. శని మీన రాశిలో సంచరించడం వల్ల మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. ఆర్థిక విషయంలో మంచి పురోగతి అయితే కనిపిస్తుంది ఈ మేష రాశి వారికి. అలాగే రాశి వారికి పాత పెట్టుబడులకు లాభాలను ఇవ్వటం అయితే ప్రారంభిస్తాయి. కొత్త ఆర్థిక ప్రణాళికలను వేయటానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. రాహు మీన రాశిలో ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలు వ్యాపారం అవకాశాలు అయితే మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి. అలాగే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఉన్నత విద్య లేదా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంలోని పాల్గొనే అవకాశాలు కూడా ఉంటాయి ఈ మేషరాశి వారికి. కేతు కన్యా రాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి అయితే పెరుగుతుంది. మీ అంతర్గత ధ్యానం మరియు అవగాహన పెరిగి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ కాలంలో మీరు యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు మీకు బాగా మేలు చేస్తాయి. మొత్తంగా చూస్తే కనుక మీ గ్రహ కూటమి మీ జీవితంలో అనేక సానుకూల మార్పులైతే తీసుకురానుంది. వృత్తిపరమైన జీవితంలో ప్రగతి, ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల అన్ని రంగంలో మీరు సంతృప్తికరమైన ఫలితాలైతే ఈ మేషరాశి వారు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. కొత్త అవకాశాలను స్వీకరించుకోవడం కోసం వీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే వీరికి అన్ని అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మేషరాశి వారికి గ్రహాల అనుకూల స్థితి మీకు మద్దతుగా ఉంటుంది.
అలాగే ఈ మేషరాశిలో జన్మించినట్టిన వారికైతే ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఎంతో బ్యాలెన్స్‌గా ఉంటారు. అంటే నష్టం రానివ్వండి లేదా నష్టమే కానివ్వండి, ఈ రాశివారు ఏ విషయంలోనైనా సరే చాలా బ్యాలెన్స్‌గా వ్యవహరిస్తారు. సంతోషకరమైన సరే విధంగా బ్యాలెన్స్‌గా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి దేనికి కూడా ఓవర్‌గా రియాక్ట్ అవ్వరు. ఈ రాశి వారు ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా వారి పనుల్లో ఎంతో చలాకీగా ముందుకైతే అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి వర్క్‌లోకి వెళ్తే ఆ పని ఎంతో కష్టంగా అంటున్నట్టుగా తెలిసినా కూడా వీరైతే ఈ రాశివారు ఆ పనుల్లో ధైర్యంగా ముందుకు అడుగులైతే వేస్తూ ఉంటారు. అంటే ధైర్యంగా అయితే ఎదుర్కొంటారు. ఎంత కష్టమొచ్చినా సరే వీరు అయితే నేను ఆ పనిని ఖచ్చితంగా చేసి తీరుతా అనైతే వీరైతే ముందుకు సాగిస్తారు. అలాగే వీరు బ్యాలెన్స్ చేస్తారు. ఇక ఈ రాశి ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనుకడరు. ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అది ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అటువంటి మేషరాశి వారు తమ కుటుంబం కోసం, సంతోషాని కోసం త్యాగం చేయవలసి వచ్చినా కూడా వీరు ఇట్టే త్యాగం చేస్తారు. ఈ విధంగా మేషరాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు. అంటే వీరి ఉనికి ఎప్పుడైనా ఉంటుందో, అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్‌లో ఈ రాశివారు ఉండటం ఎక్కువ సార్లయితే ఉంటారు. అలాగే మేషరాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా అయితే ఉంటుంది. ఒక్క క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారి తీస్తుందో, ఎంత దూరం వెళ్తుందో అని మనం భయపడేటువంటి పరిస్థితికి ఈ రాశి వారికైతే తీసుకువెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మేషరాశి వారి మనసులో అనుకున్నది చేయటానికి ఎంత ధైర్యాన్ని ప్రసాదిస్తారు. అదేవిధంగా ఈ రాశి వారి జాతకులు జీవితంలో సక్సెస్, కేర్‌ఫుల్ అడ్రస్‌గా ఉంటారు. మీరు ఏదైనా పని స్టార్ట్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా వీరు వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు. అలాగే రాశి వారికి ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఏ పనిలోనైనా సరే ముందు వరుసలో ఉండటానికి వీరైతే చూపుతారు. అలాగే రాశివారికి సమాజంలో ఎంతో మంచి పేరు ప్రతిష్ట, హోదా అయితే పలుకుబడి అనేది ఉంటుంది. ఈ రాశి వారికి దానగుణం, దయగుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే వీరి దగ్గరికి సహాయం కోరి వస్తే తప్పకుండా వారికైతే సహాయం చేస్తారు. ఈ విధంగా రాశివారి మంచి మనస్తత్వాన్నైతే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రాశివారైతే ఉంటారు. ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం కారణంగా వీరికి నరదృష్టి, నరఘోష, నరపీడ, శత్రుబాధలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు కనుక వీరికి శత్రువులు ఉండటం అనేది సహజం. ఇక ఈ రాశి వారికి ఏప్రిల్ 20 తేదీన ఆదివారం రోజున మీరు అవునన్నా కాదన్నా ఈ మేషరాశి వారికి జరగబోయేది ఇదే. కనుక మీరు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో అనేది చూడండి.